కొంచెం ప్రాక్టికల్గానే మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం, కలిసి ధ్యానం చేస్తాం. ఇంటరాక్టివ్గా మీరందరూ కూడా అటెంటివ్గా వింటారు నాకు తెలుసు. అయితే ఇంటరాక్టివ్గా కూడా ఉండండి. ప్రశ్నలు జవాబు సెషన్ను శైలేష్ మీకు ప్రకటించినట్లు ఉంటుంది. ఓపెన్గా మీరు అడగండి. వాస్తవంగా మనమే ఉన్నాం కాబట్టి చాలా ఓపెన్గా మీరు అడగచ్చు. ఈ మొదటి సెషన్లో ఈ హాఫ్ ఎన్ అవర్, ఈ మొదటి అరగంటలో రక్షణ, దాంతోపాటు బాప్తిసము, ఈ రెండు అంశాల గురించి దేవుని వాక్యము ఏం చెప్తుందో మనం చూస్తాం. నా అభిప్రాయం కాదు, ఓకే, లేకపోతే మేము ఇలా అనుకుంటున్నామని కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది కదా. ఈ వర్డ్స్ మనం వింటానే ఉంటాం కదా, రక్షణ ఈ పదం వింటానే ఉంటాం కదా. కాబట్టి ఇప్పుడు రక్షణ అంటే ఏంటి, ఏమనుకుంటాం మనం? రక్షణ అంటే ఎక్కడి నుంచి రక్షణ? చూడండి, నూతన నిబంధన ప్రారంభంలోనే ఒక మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో 3 పదాలు అక్కడ చాలా నూతన నిబంధన ఒక బేస్ లేకపోతే ఆధారం లాగా ఈ వాక్యాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. 3 విషయాలు గమనించాలా ఈ ఒక్క సింగిల్ వర్స్లో? 3 విషయాలు. ఒకటి, ప్రజలు పాపము, అంటే ప్రజలు దేంట్లో ఉన్నారు? పాపంలో ఉన్నారు. తరువాత రక్షణ అనే మాట అక్కడ కనబడి, రక్షించెను అనే మాట అంటే రక్షణ సంబంధించిన మాట, రక్షణ అనే మాట. తర్వాత ఎవరు అంటే అక్కడ పేరు ఇచ్చారు, యేసు అని. ఆ మాటకు అర్థమే రక్షకుడు అని మనము చూస్తున్నాం. కాబట్టి చూడండి, రక్షణ అంటే ఎక్కడి నుంచి రక్షణ? దేని నుంచి రక్షణ? పాపము నుంచి రక్షణ. దేని నుంచి రక్షణ? పాపము నుంచి రక్షణ. అసలు పాపం నుంచి ఎందుకు రక్షణ కావాలి? తర్వాత మనం పాపంలోకి వస్తాం. దేవుని వాక్యము పాపము నుంచి రక్షణ అని చెప్పినప్పుడు అసలు పాపం నుంచి రక్షణ ఎందుకు కావాలి? అసలు రక్షణ అంటే ఏంటి? ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, ఆ ప్రమాదం నుంచి ఆ వ్యక్తిని కాపాడుట అంటే ఆయన్ని రక్షించుట, లేకపోతే ఆ ప్రమాదం నుంచి ఆ వ్యక్తి కాపాడబడితే హీ సేవ్డ్ కదా. అమ్మయ్య అనుకుంటాం కదా మనం. అలాగైతే పాపం నుంచి ఎందుకు రక్షణ అవసరము? చూడండి, పాపము ఒక ప్రమాదము చెప్తున్నాడు. మనందరికీ తెలిసిన వచనాలే అయినా తీసి మనం చదివి సంగతులను గ్రహిస్తాం. రోమాపత్రిక 6:23 తెలుసు కదా, ఎవరైనా కంఠస్థ చెప్పగలుగుతారా? పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. ఇది పాపం ఒక ప్రమాద స్థితి. పాపము మరణానికి దారితీసింది, భౌతికమైన మరణము, అదే సమయంలో ఆత్మీయమైన మరణము. కాబట్టి ఇప్పుడు ఈ మరణము నుంచి తప్పించుబడుట, ఇది రక్షణ, ఒక విధమైన రక్షణ. చాలా ఉన్నాయి అని మనం సర్ఫేస్లోనే చూస్తున్నాం. పాపముకు వచ్చే జీతం ఏం చెప్పండి? మరణము. మరి ఆ మరణం నుంచి మనము ఏమవ్వాలి? రక్షించబడాలి. తర్వాత రోమాపత్రికలో అంటున్నాడు, 1వ అధ్యాయంలో చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఇంకో మాట అక్కడ మాట్లాడుతున్నాడు. 1:18 చదువుదాం. 1:18. దేవుని కోపము లేకపోతే దేవుని ఉగ్రత. అర్థమైందా? పాపం మీద దేవుని కోపము, దేవుని ఉగ్రత. పాపముకొచ్చే జీతము మరణము. కేవలము భౌతికమైన మరణం గురించి ఇక్కడ మాట్లాడలేదు, కానీ మరొక మరణం ఉంది. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అది
రెండవ మరణము అంటున్నాం. అది నిత్యము నరకాగ్నిలో ఆ యుగ యుగాలు ఆ నరకములో ఉండుట, అది రెండవ మరణం. కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుబడుట, దేవుని యొక్క ఉగ్రత పాపము మీద ఉంది. ఈ ఉగ్రత కారణం బట్టి దేవుడి నుంచి నిత్యత్వంకి మనం దూరం అయిపోతాం, అది రెండవ మరణము. పాపము అనేది ఒక శాపము అనే మాటని కూడా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ శాపము నుంచి కాపాడుబడుట, లేకపోతే బయటికి తీసుకురాబడుట. ఇంకో పదం వాడాడు చూడండి రక్షణకి. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధము క్షమించుబడుట, అంతే. అపరాధమును బట్టి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. అపరాధము క్షమించబడితే శిక్ష కూడా క్షమించబడుతుంది, తీసివేయబడుతుంది. కొలసీలకు రాస్తూ ఏమన్నాడు చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా అక్కడ మరొక పదం వాడాడు రక్షణకి. ఇక్కడేమో విడుదల అన్నాడు. ఇక్కడ కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూద్దాం మనం. చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. విమోచనము అన్నాడు. ఎన్ని వచ్చాయి? విడుదల అంటున్నాడు, విమోచనము అన్నాడు. రక్షణ అంటే ఒక ప్రమాదం ఉంది, ఒక అపాయం ఉంది. ఆ అపాయము నుంచి, ఆ ప్రమాదము నుంచి తప్పించుబడుట. ఇది సింపుల్గా అర్థం చేసుకో. ఎందుకు ప్రమాదము, ఎందుకు అపాయము అంటే ఏముంది? పాపం ఉంది. ఈ పాపంకి వచ్చే జీతము మరణము, అది ప్రమాదకరమైంది. ఎందుకంటే అది రెండవ మరణము, అది నిత్య అగ్నిగుండము. ఈ పాపమును బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది, అది ప్రమాదము, అది అపాయము. ఎందుకంటే దేవుని ఉగ్రతలో మనందరము కూడా ఏమైపోవాలి? నశించిపోవాలి. అపరాధమును బట్టి, పాపను బట్టి మన మీద శిక్ష ఉంది. దేవుడు శిక్ష చేస్తే మనందరము కూడా అంతే నాశనం అయిపోతాం. అయితే రక్షణ అంటే ఇదిగో ఈ ప్రమాదకరమైన, ఈ అపాయకరమైన స్థితి నుంచి తప్పించబడుట అన్నాడు. అలాగైతే ఇప్పుడు పాపం దగ్గరికి వస్తాం. పాపమును బట్టే కదా ఇవన్నీ. పాపమును బట్టి దేవుని ఉగ్రత, పాపమును బట్టి మరణము, పాపమును బట్టి శిక్ష, పాపమును బట్టి శాపము. కాబట్టి ఇప్పుడు పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి చెప్పండి? చాలా సింపుల్ వర్డ్స్లో మనం అర్థం చేసుకోవాలి అంటే, దేవునికి ఇష్టము లేని కార్యం. ఓకే, ఏదైతే దేవునికి ఇష్టము లేదో అదేం చెప్పండి? పాపమే. దేవుని దృష్టిలో అసహ్యమైన క్రియలు పాపమే. ఉదాహరణకి అబద్ధం ఆడుట, మన దృష్టిలో అది చిన్న విషయం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అదేం చెప్పండి? పాపం. అంటే దేవునికి అబద్ధం ఆడడం ఇష్టము లేదు. ఎందుకు? దేవుడు అబద్ధము ఆడలేడు. ఆయన సత్యమై ఉన్నాడు, సత్యమే పలికేవాడుగా ఉన్నాడు, సత్యముని జరిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అబద్ధము ఆడలేడు. వ్యభిచారము దేవుని దృష్టిలో పాపము. దేవుడు పరిశుద్ధుడు. వ్యభిచారము అపవిత్రతకి సంబంధించింది. దేవుడు ఏ అపవిత్రను కూడా సహించలేడు, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, అది ఆయన స్వభావము. విగ్రహారాధన పాపము. ఎందుకు? దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు కదండి. దేవుడు ఒక ప్రతిమ, ఒక రూపములో లేడు ఆయన. అంటే ఇప్పుడు పాపమును ఎలా అర్థం చేసుకుంటామంటే, ఎనీథింగ్ కాంట్రరీ టు ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావంకి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే
అది పాపము. అంటే ఇది జనరల్ టర్మ్లో మనకు అర్థం చేసుకోవడానికి. ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే, ఎక్కడి నుంచి పాపం వచ్చింది? రోమపత్రికలో అంటున్నాడు 5వ అధ్యాయంలో, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది అంటున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆదాము ద్వారా ఏమొచ్చింది చెప్పండి? పాపము వచ్చింది. పాపము ద్వారా ఏమొచ్చిందంటే అక్కడే చెప్తున్నాడు, మరణం వచ్చింది. ఆదాము ఒక స్వభావం నుంచి, ఆదాము నుంచి మనం వచ్చాం కాబట్టి మనము కూడా ఏమయ్యాము? ఇప్పుడు ఆ పాప స్వభావంలో మనం ఉన్నాం. పాప స్వభావమును బట్టి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పాపం చేస్తున్నాం. ఇప్పుడు మనము క్రియల్ని బట్టి మనము పాపి కాదు, మన స్వభావం బట్టి మనం ఏమై ఉన్నాం? పాపి అయి ఉన్నాం కదండి. ఒక వ్యక్తికి ఏదైనా రోగం ఉందనుకోండి కదా, ఏదైనా డిసీజ్ లోపల, వ్యక్తి లోపల ఉంటే దాని మేనిఫెస్టేషన్ ఉంటుందా లేదా? అది బయట కనబడుతుందా లేదా? ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడు, లోపల రోగం ఉంది. ఈ వ్యక్తికి ఫలానా రోగం ఉంది అని ఎలా తెలుస్తుంది? దానికి కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి కదా. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. జ్వరం రావడం, వాంతులు అవడం, తల తిరగడం కదా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? లోపల రోగం ఉంది కాబట్టి కదా. వాంతు రావడం, జ్వరం, అవన్నీ కూడా అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ అది. అండ్ లోపల ఏముంది? ఇవన్నీ జరిపించే ఒక డిసీజ్. పాపం కూడా అంతే. మనలో పాపం ఉంది కాబట్టి ఈ పాపము బయట ఎలాగా మేనిఫెస్ట్ అవుతుంది? క్రియల్లో మేనిఫెస్ట్ అవుతుంది, క్రియల్లో కనబడుతుంది. బూతులు మాట్లాడుతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, అమర్యాదగా ప్రవర్తిస్తున్నాం, గొడవలు చేస్తున్నాం, ఇంకెన్నెన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? లోపల పాపం ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి? దేవుని ఎదుట ఇవన్నీ కూడా హేయమైంది, అసభ్యమైంది. అందుకే దేవుడు ఒక తీర్పు పాపం మీద ఉంటుంది. అయితే మనం చదువుకున్న వచనంలో ఏం చూస్తున్నాం? దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. మనిషి స్వభావంతోనే పాపి అయ్యాడు. పాపముని ప్రేమిస్తూ పాపముని జరిపిస్తున్నాడు. ఈ పాపమును బట్టి మరణాన్ని సంపాదించాడు, శిక్షని సంపాదించాడు. దేవుని ఉగ్రత మానవ మీద వస్తుంది. అయితే దేవుడే ఏం చేశాడు చెప్పండి? ఒక ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ ఏర్పాటు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం చదువుకున్న వచనంలో ఏమంటున్నాడు? ప్రజలు పాపంలో ఉన్నాడు, ఆ ప్రజల్ని వాళ్ళ పాపము నుంచి విడిపించుటకు లేకపోతే రక్షించుటకు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు తము తాము పాపము నుంచి రక్షించుకోలేరు, అంతే కదా. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఆ ప్రజల్ని వాళ్ళ పాపము నుంచి రక్షించుటకు. అంటే ప్రజల్లో పాపం నుంచి రక్షించే శక్తి ఉందా? లేదు. ఇప్పుడే చూసుకున్నాం కదా, ఒక వ్యక్తి రోగి ఉన్నాడు, ఒక భయంకరమైన వ్యాధి ఉంది. ఆ భయంకరమైన వ్యాధికి ఆ రోగి ట్రీట్మెంట్ చేయలేడు. ఖచ్చితంగా ఏం కావాలి? ఒక వైద్యుడు కావాలి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ట్రీట్మెంట్ చేయగలిగినా అది వ్యాధిని నివారించదు, కొంత రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. మానవాళు తము తాము రక్షించుకోలేరు, పాపము నుంచి తము తాము వాళ్ళు రక్షించుకోలేరు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక రక్షకుడిని ఇచ్చాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఏమన్నారు చెప్పండి? నేటి మీ కొరకై ఒక రక్షకుడు, అంతే. కాబట్టి యేసు ప్రభు పాపము నుంచి రక్షించుటకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఆ మాట చదువుదాం. 1:15 బైహార్ట్గా ఉంటుంది, అయినా సరే ఏమంటున్నాడు చూడండి. ఏమన్నాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్నాడు. పాపులను రక్షించుటకు. ఒకవేళ పాపము నుంచి రక్షణ పొందకపోతే, రక్షించబడకపోతే ఏముంది? మరణం ఉంది. పాపం నుంచి రక్షించబడకపోతే ఏముంది? దేవుని ఉగ్రత ఉంది.
పాపం నుంచి రక్షించబడకపోతే ఏముంది? నిత్య నరకాగ్ని ఉంది, నిత్య దండన ఉంది. అందుకే రక్షించుటకు, అంటే అక్కడి నుంచి మనల్ని తప్పించుటకు యేసు ప్రభు వచ్చాడు. దేవుడే ఆయన్ని ఈ లోకంలోకి పంపించాడు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న జవాబు మనం చేయాలి. పాపము ఉంది, పాపము ఆదాము నుంచి మనుషులు అందరిలోకి వచ్చింది. మరి ఈ అందరిలో నేనున్నానా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. నేను కూడా ఈ పాపంలో ఉన్నానా లేదా? నాలో కూడా ఈ పాపం ఉందా లేదా? ఈ ప్రశ్నకి జవాబు ఏం చెప్తారు మీరు? బైబిల్ ఏమంటుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అంతే. అంటే అందరూ. ఇప్పుడు జవాబు ఇవ్వాల్సింది ఏంటి అంటే, నాలో ఈ పాపం ఉందా లేదా, నేను కూడా ఈ కేటగిరీలో వస్తానా లేదా? ఒకవేళ మీ జవాబు అవును, నాలో కూడా ఈ పాపం ఉంది, నేను కూడా ఈ జాబితాలో నా పేరు కూడా ఉంది, నేను కూడా వస్తాను అంటే ఇమీడియట్గా నువ్వు ఇంకొక ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. అదేంటి తెలుసా? మరి నేను ఈ పాపము నుంచి రక్షించబడానా, లేకపోతే ఈ పాపం నుంచి నేను ఎలా రక్షించబడతాను? ఈ రెండు ప్రశ్నకు జవాబు. ఒకటి, పాపము చూసాము, పాపం మీద దేవుని ఉగ్రత తీర్పు చూసాము. తర్వాత ఈ పాపం నుంచి రక్షించుటకు దేవుని యొక్క ఏర్పాటు ప్రభువైన యేసు క్రీస్తు అని చూస్తున్నాం. అలాగైతే నేను కూడా పాపిని అని నువ్వు గ్రహిస్తే, మరి ఈ పాపము నుంచి నేను రక్షణ పొందానా, లేకపోతే ఈ పాపం నుంచి నేను ఎలా రక్షించబడతాను అని ప్రశ్న వస్తే, ఇదిగో యేసు ప్రభు. ఒక వ్యక్తి అన్నాడు, ఈ స్థితిని గ్రహించి, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగాడు. అతను ఏం గ్రహించాడు అంటే, నాకు రక్షణ కావాలి. ఎందుకు రక్షణ కావాలి? నాలో పాపం ఉంది, ఈ పాపం మీద దేవుని ఉగ్రత ఉంది, ఈ ఉగ్రత నుంచి నేను తప్పించబడాలి, నాకు రక్షణ కావాలి, నేనేం చేయాలి అని అడిగాడు. ఏం చేయాలండి రక్షణ పొందుటకు? దేవుడు ఏర్పాటు చేశాడు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. ప్రజలు పాపంలో ఉన్నారు, వారి పాపం నుంచి వారు రక్షించుకోలేరని తెలుసుకొనే దేవుడు రక్షకుని పంపించాడు. కాబట్టి ఒక వ్యక్తి నేను పాపిని అని గ్రహించే ఆ మూమెంటే ఏం తెలుసుకోవాలంటే, నీ పాపం నుంచి రక్షించట కొద్దిగా రక్షకుడు ఉన్నాడు, యేసు ప్రభువే. ఇంకా వేరే ఆప్షన్ ఏదైనా ఉందా అని ఆలోచన చేస్తాం. చూడండి, అపోస్తల కార్యగ్రంథం 4:12 దేవుని వాక్యం చెప్తుందంటే ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. దేవుడు ఒకే ఒక వ్యక్తిని లోక రక్షకుడుగా పంపించాడు, ఆ వ్యక్తియే ప్రభువైన యేసుక్రీస్తు. ఇంకా మరి వేరే ఆప్షన్ ఏమీ లేదు. 4:12 చూడండి. మరి ఎవరి వలన రక్షణ కలుగదు. చూడండి, మనం అదే మాట పట్టుకున్నాం కదా, రక్షణ కలగదు. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అంటే వేరే ఆప్షన్ ఏమీ లేదు, అంతే. ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు మాత్రమే రక్షకుడు? ఆయన దైవత్వం గురించి తర్వాత ప్రస్తావన వస్తుంది, కానీ ఆయన రక్షణ కార్యం ఒకసారి మనం చూద్దాం. ఈ నామంలోనే, యేసు ప్రభు నామంలోనే ఎందుకు రక్షణ అంటే, మొదటిగా దేవుడు ఒకే ఒక వ్యక్తిని లోకంలో లోక రక్షకుడుగా పంపించాడు. ఆయన దేవుని కుమారుడు, ఆయనే దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడు? ఆయన ఈ పాపముకొచ్చే శిక్ష అంతా కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. ఆ శిక్ష అంతా కూడా శిలువ మీద భరించాడు. దేవుని ఉగ్రత ఉంది కదా, మన పక్షంగా మన పాపము యొక్క శిక్ష అంతా కూడా తన మీద వేసేసుకొని, దేవుని ఉగ్రత ఏదైతే మన మీద రావాలో అవన్నీ కూడా మనకు బదులుగా మన స్థానంలో ఆయన నించొని ఆ ఉగ్రత అంతా ఆయన భరించాడు. అర్థమైందా? భరించి తీర్చివేశాడు.
ఆ పెనాల్టీ అంతా కూడా ఆయన పే చేశాడు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందాలి, పాపం నుంచి రక్షణ విడుదల ఆయన కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ఎవరైతే ఆ పెనాల్టీ అంతా పే చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి రావాలి. అంతే కదా. వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను హెల్ప్లెస్, అతను ఏం చేయలేడు. ఇదిగో యేసు ప్రభు నా స్థానంలో నించొని నా పాపం ఒక శిక్ష, దేవుని యొక్క ఉగ్రత అంతా ఆయన భరించి, మరి ఆయన దగ్గరికి మనం రావాలి కదా. ప్రభువా, నేను పాపిని, మరి నా శిక్ష అంతా నువ్వు భరించావు, దయతో నన్ను క్షమించు అని ఆయన మనం అడగాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమై ఉండాలి? ఏమై ఉండాలి చెప్పండి? అక్కడ శిలువ మీద ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఆయన తిరిగి లేచాడు, సజీవుడు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఇదిగో ఆయన దగ్గర వచ్చి వారందరినీ రక్షించుటకు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను పాపిని, నా పాపం మీద దేవుని యొక్క ఉగ్రత శిక్ష ఉంది అని నువ్వు గ్రహిస్తే వెంటనే నువ్వు ఎక్కడికి రావాలి అంటే, ఎవరైతే నీ స్థానంలో నీకు బదులుగా నీ పాప శిక్ష అంతా భరించాడో ఆయన్ని అక్నాలెడ్జ్ చేసి ఆయన దగ్గరికి రావాలి. వచ్చి ఏమనాలి తెలుసా? థ్యాంక్ యూ సో మచ్, నా శిక్ష అంతా నువ్వు భరించావు, ఓకే, నీకు చాలా కృతజ్ఞతలని ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆయన అంగీకరించి, ఆయన్ని విశ్వాసించాలి. ఆయన దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడగాలి. ఇది ఇలాగ అర్థం చేసుకుందాం. మన పెనాల్టీ అంతా కూడా ఆయన పే చేశాడు. ఎవరికి? దేవునికి. ఆయన పే చేశాడు మొత్తం. మన రక్షణ ఆయన సిద్ధపరిచి ఆయన తీసుకొచ్చాడు అందరికీ. ఎవరైతే పాపులుగా ఉన్నారో వారి శిక్ష అంతా కూడా ప్రభు భరించేశాడు. అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నాం మనం. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ శిక్ష తప్పించబడి పరలోకంలో ఉండాలి, లేకపోతే నరకంలో ఉంటాను, నిత్య నాశనము, అక్కడ ఇంకా పళ్ళు కొడుకుతూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలని నేను ఆశించట్లేదు, ఎందుకంటే అది భయంకరమైన స్థలము. ఆ శిక్ష, ఆ ఒక స్థితిని నేను పొందాలనుకోవట్లేదు. కాబట్టి ఎవరైతే నాకు బదులుగా ఇవన్నీ పే చేశాడు పెనాల్టీ, అతని దగ్గరికి వెళ్ళి అంటాను, దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసి నన్ను క్షమించు అన్నానుకో, ఆయన ఒక స్లిప్ రాసేస్తాడు. ఏమని? నిన్ను క్షమించాను అని రాసి తన పేరు సైన్ చేసి, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, ఆయన మన చేతిలో పెడతాడు. విత్ దిస్ యూ కెన్ గో. ఇది పట్టుకొని పరలోకంలో మనం ఎంట్రన్స్లో వెళ్ళినప్పుడు ఆ తండ్రి చూస్తాడు, ఎస్, ఇతను నా కుమారుడి దగ్గరికి వచ్చాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు, ఆయన అంగీకరించాడు, నా కుమారుడు ద్వారా ఇతను క్షమించబడ్డాడు అని. దెర్ విల్ బి ఎ గ్రాండ్ వెల్కమ్ ఓపెనింగ్ పరలోకంలో. ఇది రక్షణ కార్యం. దీంట్లో మనం చేయవలసింది ఏకైక పని ఆయన యందు విశ్వాసం ఉంచడం మాత్రమే. ఇంకొక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేంటి అంటే, సమస్తము ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు నేను చేయడానికి ఏమీ మిగిలిందా? లేదు. కాబట్టి అసలు చేయలేము, చేయడానికి ఏమి లేదు కూడా. కాబట్టి క్రియల ద్వారా రక్షణ కాదు. నన్ను నేను క్రమేణంగా మార్చుకోవడం కూడా కాదు. నెమ్మదిగా దేవుని స్థాయిలో నేను రావడం కాదు. ఏదో క్రమేణంగా నన్ను నేను మార్చుకొని రేపు నుంచి అబద్ధం ఆడను, తర్వాత రేపటి నుంచి నేను ఇంకా బూతు మాటలు మాట్లాడను, ఇంక ఈ పాపం చేయను, అలా అనుకోవడం, నన్ను నేను మార్చుకోవడం కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రాసెస్. ఓకే, కేవలము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ. చాలామంది ఏమనుకుంటారంటే, నేను భక్తిగా జీవిస్తే చాలు రక్షించబడతాను అనుకుంటారా లేదా? రోజు చక్కగా ప్రార్థన చేస్తాను, ఎక్కడ నేను ఎవరితో గొడవ పడను, క్రమానికి మందిరానికి వస్తాను, అన్ని భక్తి సంబంధమైన సంఘ సంబంధమైన అన్ని కార్యకలాపాల్లో నేను ఉంటాను, సహోదరులతో ఉంటాను, పాటలు పాడతాను, కాబట్టి నేను భక్తిగా జీవిస్తే నేను రక్షణ పొందుతాను, రక్షించబడతాను, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడంటే అలా కాదు. ఎందుకంటే ఏ క్రియల మూలంగా కూడా రక్షణ కాదు. కానీ రక్షించబడిన తర్వాత ఈ క్రియలు వస్తాయి, అది వేరే విషయం.
రెండోది ఇంకేంటి అనుకుంటామంటే బాప్తిజం దగ్గరికి వస్తున్నా. బాప్తిజం పొందితే నేను రక్షణ పొందుతాను, రక్షించబడతాను. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన ఒక కార్యము, ఆయన ఆజ్ఞాపించాడు. కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటే నా పాపం అన్నీ కూడా తుడిచివేయబడతాయి, నేను పరలోకానికి వెళ్తాను. బాప్తిజము మన ఏ విధంగా కూడా పరలోకానికి తీసుకువెళ్ళాలి. నామకార్థంగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుకుంటా ఊరికనే అలా బాప్తిజం తీసుకుంటే దానివల్ల ఏ లాభము లేదు. ఎవరో చెప్పారు కదా, కాబట్టి నేను తీసుకుంటాను, మమ్మీ డాడీ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి నేను కూడా బాప్తిజం తీసుకుంటే అయిపోయిందిలే, దేవుడు నన్ను కూడా పరలోకంలో చేర్చుకుంటారంటే కాదు. బాప్తిజం అనేది అర్థపూర్వకంగా తీసుకోవాలి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఈ విషయాలు గ్రహించారా? ఎక్కువ డీప్ థింగ్స్లో మనం వెళ్ళట్లేదు. నేను పాపిని, నేను కూడా పాపిని అనే విషయాన్ని గ్రహించారా? ఏమనుకుంటున్నారు? మీ గురించి మీరేమనుకుంటున్నారు? నేను కాదులే పాపిని అనుకుంటున్నారా? లేకపోతే నేను కూడా పాపినే, అలాగైతే నా మీద కూడా ఏముంది? దేవుని ఉగ్రత ఉంది, దేవుని యొక్క తీర్పు ఉంది, దేవుని యొక్క శిక్ష నాకు వస్తుంది. అయితే ఈ తీర్పు, ఈ శిక్ష నేను తప్పించుకున్నానా? సరే ఆన్సర్ చేయండి మీ మనసులోనే. ఒకవేళ తప్పించుకున్నాను అంటే ఒకసారి ఆలోచించి, ఎలా తప్పించుకున్నా? మందిరంలో వచ్చి ఇంత కానుకిచ్చి తప్పించుకున్నాను అనుకుంటున్నారా? లేకపోతే మందిరంలో అంతా పరిచయం చేస్తాను కాబట్టి ఈ తీర్పు నుంచి, శిక్షని తప్పించుకున్నాను అని అనుకుంటున్నారా? ఒకవేళ నేను పాపం నుంచి రక్షణ పొందాను, ఆ ఉగ్రతని తప్పించబడానంటే దానికి ఆధారం ఏంటి? ఏంటి ఆధారం చెప్పండి? కేవలము యేసు ప్రభువునందు విశ్వాసముంచుట, అంతే. హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ప్రభు మనకిచ్చిన ఈ రక్షణ నిత్య రక్షణ. ఏం చెప్పండి ఇది? నిత్య రక్షణ అంటే ఇటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ. ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించారో, 3 విషయాలు. ఒకటి, నేను పాపిని, యేసు ప్రభు నా పాపం కొరకై నాకు బదులుగా శిలువలో మరణించాడు, ఆయనందు నేను విశ్వాసం ఉంచాను, నేను రక్షణ పొందాను. ఈ విషయాన్ని గ్రహించిన వారు, ఇప్పుడు మనకు ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఏంటది? ఇవాళ అయితే బాగానే ఉందండి, ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, ఎస్ కరెక్ట్, నేను నాలో ఈ పని జరిగింది, యేసు ప్రభువుని నేను విశ్వాసం ఉంచాను, నేను రక్షణ పొందాను, ఆనందిస్తాం. ఒక 2-3 నెలల తర్వాత ఏమవుతుంది? అరే నిజంగా నా పాపం క్షమించబడిందా, నిజంగా నేను పరలోకం వెళ్తున్నానా అనే ఒక ప్రశ్న వస్తుంది కదా, ఓ భయం కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మరలా ప్రభువా నువ్వే, సారికి అలా ఒప్పుకునే ఒక సందర్భాలు మరి మీకుందో లేదు తెలియదు, కానీ నేను కూడా మీ ఏజ్లో ఉన్నప్పుడు అలా చాలాసార్లు జరిగింది. అందుకే మనకేం కావాలి చెప్పండి? అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కావాలి, రక్షణ నిశ్చయత కావాలి. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. ఇది సహజంగా అందరికీ వస్తుంది. ఓకే, అందరికంటే ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఒక ఆలోచన ఎప్పుడైనా ఒకసారైనా వస్తుంది, సారి కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఎలాగా మనం ఈ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ని మనము పొందగలము? లేకపోతే వాట్ గివ్స్ మీ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కదా? దాంట్లో చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే నా రక్షణ నిశ్చయతకు ఆధారము. ఇప్పుడు వాక్యం విన్నాం, సువార్తను విన్నాం, యేసు ప్రభు గురించిన సంగతులు విన్నాం. అది ఎక్కడి నుంచి విన్నాం? వాక్యం నుంచి విన్నాం. అది అంగీకరించాం, విశ్వసించాం, యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా రక్షణ అని చెప్పండి, మనం అలా విశ్వసించాం, రక్షణ పొందాం నిజంగా. ఒకవేళ ఏదైనా సందేహం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? అంతే.
దేవుని వాక్యము దగ్గర, వాక్యము ఏం చెప్తుంది అది పట్టుకోవాలి. జైలర్ అన్నాడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొంద. ఒకవేళ అతనికి డౌట్ వచ్చింది అనుకో, పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు అతను పౌలు చెప్పిన వాక్యం, అది దేవుని వాక్యం, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను, ఎస్ ఐఎమ్ సేవ్డ్. దేవుని వాక్యమే మనకు నిశ్చిత బెస్ట్. డోంట్ లుక్ టు యువర్ ఓన్ సెల్ఫ్. ఓకే, అంటే తర్వాత ఇది పాజిటివ్లో కూడా వస్తుంది. నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను, జెన్యూన్గా విశ్వాసం ఉంచిన వారి గురించి చెప్తున్నాను. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను, అయినా సరే ఏంటి నేను ఇలా ఉన్నాను అంటే రెండు ఉంటాయి. అది నేను ఇక్కడ పాజిటివ్లోనే ఇప్పుడు చెప్తున్నా. పడిపోయే అవకాశం మనకు ఉంది కాబట్టి, పడిపోయాను కాబట్టి నేను సరిగా విశ్వసించలేదేమో, లేకపోతే నా రక్షణ పోయిందేమో అనుకోవడానికి వీల్లేదు. కానీ సారి పడిపోతూ ఉంటే ఆలోచన చేయాలి, అది వేరే విషయం. ఓకే, కానీ దేవుని వాక్యమే, దేవుని వాక్యం ఏం చెప్తుంది దాన్ని నువ్వు పట్టుకోవాలి. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాడు ఒక మాట, హీబ్రూస్ చాప్టర్ 4. ఓకే, ఇంగ్లీష్లో లెట్ us హోల్డ్ ఫాస్ట్ అవర్ కన్ఫెషన్ అన్నాడు. 14 గనుక ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి చెప్పండి, గట్టిగా చేపట్టుకుని. లెట్ us హోల్డ్ ఫాస్ట్ అవర్ కన్ఫెషన్. మనం ఏదైతే ఒప్పుకున్నామో ఆ ఒప్పుకున్న దాన్ని మనం ఏం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. ఎస్ ఐ హ్యావ్ బిలీవ్డ్, నేను విశ్వసించాను యేసు ప్రభువునందు. నేను విశ్వసిస్తే దేవుని వాక్యం నాకేం చెప్తుంది, నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు రక్షించబడావు, విశ్వసించావు కాబట్టి ఇదిగో యేసు ప్రభువులో నీ పాపము క్షమించబడింది. ఆ కన్ఫెషన్ మర్చిపోకూడదు మనం. ఈ కన్ఫెషన్ని మర్చిపోయే వారు ఏం చేస్తారు అంటే సారిసారికి కన్ఫెస్ చేస్తూ ఉంటారు, అంతే కదా. మీకు ఒక చిన్న మాట ఇలా చెప్తాను చూడండి. మనము టేబుల్స్ నేర్చుకుంటాం కదా, 2 tables. అలాగని నన్ను అడగొద్దు, నాకు అసలే రాదు. 2 tables కూడా కష్టంగానే చెప్తాను. 2 tables, 3 tables, 4 tables, 5 tables చదువుతాం. టీచర్ ఏమంటారంటే రే నువ్వు బై హార్ట్ చేసి రావాలరా అంటారు, అడుగుతారు. అడిగినప్పుడు మనం చదివున్నాం కానీ ఏమేమో చెప్పండి, మర్చిపోయాం. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఒకసారి రిఫర్ చేస్తాం, అదే కదా. కన్ఫెషన్ని మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు హోల్డ్ ఫాస్ట్. అది మర్చిపోకూడదు. మర్చిపోయాను, ఏ రోజు ఒప్పుకున్నానో మర్చిపోయాను అంటే రోజు గుర్తు లేకపోయినా ఒప్పుకున్న సంగతి మాత్రం గుర్తుండాలి. అది కూడా మర్చిపోతే ఇంకా మనం ఏం చేయలేం. ఓకే, కానీ మర్చిపోదాం. ఆ రోజు అలా చేసినట్లుందేమో ప్రార్థన, సరే లేదు ఇవాళ చేస్తానని మరలా చేసేస్తారు. 1 సంవత్సరం తర్వాత ఏమైంది చెప్పండి, మరలా అదే క్వశ్చన్, అక్కడే అదే సిచ్యువేషన్కి వచ్చి మళ్ళీ ఏం చేస్తాం, లేదు అక్కడ నాకు గుర్తులేదు కానీ ఈవేళ మరలా నేను ఏం చేస్తున్నాను, అలా కాదు. లెట్ us హోల్డ్ ఫాస్ట్. అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, పేతురు కూడా అంటున్నాడు. ఇలాంటి వారు కూడా ఉంటారు, ఇది జెన్యూన్గా ఉన్న కేసెస్. పేతురు రాసిన 2వ పత్రికలో మాట చూడండి, 9వ వచనంలో. బహుశా ఈ వచనానికి తర్వాత మరలా వస్తాం ఈ వచన భాగంలో. 9వ వచనం చూడండి. మర్చిపోయి అన్నాడు కదా, మర్చిపోయేవారుగా ఉన్నారు. పాపం నుంచి శుద్ధి కలిగింది, ప్రభు క్షమించాడు, యేసు ప్రభు రక్తంలో కడిగాడు, శుద్ధిపరిచాడు, పరిశుద్ధపరిచాడు, దేవునితో సమాధానం చేయబడా. కానీ ఏమైంది చెప్పండి, మర్చిపోయాం అంతే. ఆ విషయాన్ని లైట్గా తీసుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టేశాం. తద్వారా ఏ విషయంలో అయితే గ్రో అవ్వాలో ఆ విషయంలో గ్రో అవ్వలేదు, ఆ విషయంలో ఎదగలేదు. ఆ విషయాలు ఆ రక్షణ సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇది కనబడట్లేదు కాబట్టి ఏమంటున్నాం, అరే నేను
బహుశా రక్షణ పొందలేదేమో, మరలా ఒకసారి ఒప్పుకుంటాను కదా, మర్చిపోయాడు. అలా ఏదైనా జరుగుతుందా ఒకసారి ఆలోచన చేయండి. మీ వ్యక్తిగత జీవితంలో అలాగేదైనా జరుగుతుందా? జెన్యున్గా ఆన్సర్ చెప్తారా? నేను బలహీన, మీకన్నా ఎక్కువ బలహీనే. జెన్యున్గా ఒకసారి ఆన్సర్ చేస్తారా? ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు రక్షణ తీర్మానం తీసుకున్న వారు ఉన్నారు ఇక్కడ? కూడికలో అనట్లేదు నేను, వ్యక్తిగతంగా. ఏదో పాపంలో పడిపోయి, లేకపోతే ఏదో దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయి, అయ్యో అంతా పోయింది, నేనేంటి ఇలా చేశాను అని, లేదు ఇది మంచిది కాదు అని మరలా మోకరించి, ప్రభువా నాకు మరి తెలీదు, మరొకసారి నన్ను క్షమించి నాకు నీ రక్షణ దయచేయి అని ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? చేతులేం ఎత్తొద్దు, మీ మనసులో మీరే ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు అలా అనిపిస్తే మీ ముందు నించున్న వ్యక్తి అటువంటి వాడే. నేను కూడా నా యవ్వన ప్రాయంలో యేసుప్రభువునందు విశ్వాసం ఉంచుకున్నాను. కానీ ప్రారంభంలో చాలా దినాలు, 1-2 సంవత్సరాలు నేను కూడా చాలా సతమతమయ్యాను. ఓకే, నేను ఎలా రక్షణలోకి నడిపించబడానో ఆ విషయం చెప్తాను. ఓకే, నా పేరు భవానీ శంకర్, విన్నారు కదా. అప్పుడు ఒక హైందవ కుటుంబం నుంచి ప్రభు దగ్గరికి వచ్చాను. విశాఖపట్నంలో చదువుకున్న దినాల్లో శ్రీహరిపురం స్థానిక సంఘంలోకి నేను మా పిన్ని వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళేవారు కాబట్టి వాళ్ళతో పాటు నేను వెళ్ళేవాడిని. అంటే చాలాసార్లు చెప్పాను, అందుకే షార్ట్ చేసి చెప్తున్నా. అక్కడ వెళ్తుండగా నేను విన్న మాట నన్ను ప్రభావితం చేసింది ఏంటంటే, ఈ మాట ఇప్పుడు నేను చెప్పాను కదా, శిక్ష, నరకము అనే మాట. అప్పటి వరకు నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. నార్మల్గా అందరూ జన్మిస్తున్నారు, జీవిస్తున్నారు, అలాగే కొనసాగుతాం, ఇంకేముంది అనుకునేవాడు. కానీ దేవుని వాక్యంలో నేను మొట్టమొదటిసారి నరకము అనే మాటని విన్నాను. సరే, నరకము, తర్వాత దాని వివరణ, అది ఎంత భయంకరమైంది, ఎందుకు ఎవరు నరకము వెళ్తున్నారు, ఆ పాపము ఎలా నరకానికి తీసుకువెళ్తుంది అనే విషయం నేను విన్నప్పుడు నాలో నిజంగా భయం కలిగింది. అవి నరకము, యుగాయుగులు అక్కడ అగ్నిలో కాలడమే ఇంకా బాధ. నేను ఐ డోంట్ వాంట్ టు గో టు దట్ హెల్, నాకు ఆ నరకం వద్దు. అయితే ఇప్పుడు ఆప్షన్ ఏంటి? ఎవరు నన్ను ఈ నరకం నుంచి తప్పిస్తాడు కదా? సువార్తలోనే విన్నాను, ఇదిగో యేసు ప్రభు కదా. కాబట్టి నేను గ్రహించాను, అసలు నేను నరకంలో ఎందుకు వెళ్తాను చెప్పండి? ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే నరకం ఎందుకు వెళ్తాడు? బికాస్ ఆఫ్ సిన్. అంటే ఈ పాపము నాలో కూడా ఉంది కాబట్టి నేను కూడా ఎక్కడికి వెళ్తాను? కానీ ఐ డోంట్ వాంట్ టు గో. అప్పుడు నేను ఏం చేశాను? ఇదిగో యేసు ప్రభువు నరకం నుంచి తప్పిస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు అంతే తెలుసు. అప్పుడు అదే విన్నా. అప్పుడు నేనేం చేశాను తెలుసా? కూడికలు ఎక్కడ కూడా ప్రభుని నమ్ముకోలే, ఎక్కడ చేతులు ఎత్తుకుని అటువంటి ఎక్కడ చేయలే. ఇంటికి వచ్చి నేను ఏకాంతంగా ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపినే, నాలో కూడా పాపం ఉంది. అప్పటివరకు నేను పాపిని నాకు తెలీదు. ఓకే, కానీ అప్పుడు గ్రహించాను, అవును నాలో ఏముంది. అప్పుడు నా ఏజ్ ఆల్మోస్ట్ 17 years. ఓకే, కానీ ఎప్పుడు అనుకోలేదు నేను పాపిని, నేను ఎప్పుడు అనుకోలే. ఓకే, కానీ అక్కడ ఆ సువార్త విన్న తర్వాత, ఆ వాక్యం విన్న తర్వాత, నేను నరకంకి ఎందుకు వెళ్తానంటే నేను కూడా పాపిని. అంటే వాట్ ఐ అక్నాలెడ్జ్డ్ అబౌట్ మై సెల్ఫ్ ఇస్ దట్ ఐఎమ్ సిన్నర్. సరే ప్రభువా నేను చూసుకుంటానులే, నువ్వు చెప్పే పాపను బట్టి ఎక్కడికి వెళ్తావు, నరకంకి వెళ్ళిపోతావు, నేను చూసుకుంటాను ఎలా తప్పించుకోవాలని కూడా అనుకోలే. ఎందుకు? ఐ డోంట్ హ్యావ్ ద పవర్, నాలో ఆ శక్తి లేదు, ఏ మనిషిలో కూడా లేదు. నరకం నుంచి తప్పించుకునే శక్తి, పాప శిక్ష నుంచి తప్పించే ఎవరికి లేదు. ద ప్రొవిజన్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు ఇదిగో నా కొరకై శిలువ మీద మరణించాను, అంగీకరించాను, దేవుడు నాకు పాప క్షమాపణ ఇచ్చాడు. అయితే హానెస్ట్ కన్ఫెషన్, నేను కూడా రక్షణ నిశ్చిత కొరకై చాలా కాలం ఏమయ్యాను, సతమతమయ్యాను.
ఎందుకంటే పాప స్వభావంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ పాప స్వభావం మరలా ఏమవుతుంది, బయటకు వస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం, అరే ఈ పాపం చేసాం కాబట్టి ఇంక నేను ఎలా రక్షించబడాను అని మరలా రీకన్ఫెషన్. మీకు అర్థమైందా? మళ్ళా రీకన్ఫెషన్ ఎందుకు? సో దట్ నేను అష్యూరెన్స్ రావాలి. రీకన్ఫెషన్ నీకు అష్యూరెన్స్ ఇవ్వదు, నువ్వు అలా చేస్తూనే ఉంటావు. ఓకే, అష్యూరెన్స్ ఈజ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మా. సందేహం వచ్చినా, దేవా ఐ బిలీవ్ యువర్ వర్డ్, నీ వాక్యాన్ని నేనేం చేస్తున్నాను, నమ్ము. సందేహం వచ్చినా నీ వాక్యం. తర్వాత దేవుడు నెమ్మదిచ్చి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేశాడు, మనలో ఉంచాడు. పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు, ఎస్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డ అయి ఉన్నావు. అర్థమైందా? ఒకవేళ ఇటువంటి విధములో మీరు రక్షణ ఒకవేళ పొందలేకపోతే, ఇదిగో రక్షకుడు ఉన్నాడు యేసు ప్రభు, ఆయన యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచిన వారు బ్యాప్టిజంలో సాక్ష్యం ఇవ్వాలి. ఓకే, అది ఒక సైన్ ఆఫ్ ఒబీడియన్స్. నా రక్షకుడు, ఆ ప్రభుని నేను అంగీకరించాను, ఆయన నాకు ప్రభు, ఆయన చెప్పిన మాటకి నేను ఏం చేస్తాను, లోబడుతున్నాను అనేంటి, ఇట్స్ ఏ పబ్లిక్ టెస్టిమనీ. ఒకవేళ ఎక్కడైనా పాపమును బట్టి, ఎక్కడైనా పడిపోయిన స్థితిని బట్టి కన్ఫ్యూజన్ వచ్చింది, లేదు నేను రక్షించబడానా లేదా అంటే, బిలీవ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం ఏం చెప్తుందో నమ్ము. ఓకే, నీ క్రియల్ని మార్చుకొని రక్షణ, సాల్వేషను, అష్యూరెన్సు ప్రూవ్ చేయడానికి ప్రయత్నించదు. అది ఆటోమేటిక్గా జరుగుతుంది, దాని గురించి వరి అవసరం లేదు. ఈ పనిలో ఉండి నేను చేయట్లేదు కాబట్టి ఐఎమ్ సేవ్డ్ అని ఎప్పుడు అనుకోవడానికి వీలు లేదు. దేవుని వాక్యమే ఓకే ఆధారము, దేవుని పరిశుద్ధాత్మ ఆ నిశ్చయత మనకిస్తాడు. ఓకేనా? దిస్ మచ్ ఇస్ ఎనఫ్ కదా, రైట్.